హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025కి నేను ఎలా అప్లై చేశాను, అప్లై చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటూ చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక వెబ్సైట్లోనే మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది డాక్యుమెంట్ రూపంలోనూ ఉంది. అలాగే ఇంగ్లీష్ వర్షన్, అలాగే తెలుగు వర్షన్లో కూడా వీడియోస్ ఫామ్లో కూడా ఉంది. ఏది మీకు కంఫర్ట్గా ఉంటే అది మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది, డిఎస్సి వెబ్సైట్లో. అవి మీరు చెక్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ కూడా 1-2 సార్లు కంప్లీట్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. నేను చెప్పాను లేదా ఇంకొకరు చెప్పారు అని కాదు. అప్లై చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకి వెబ్సైట్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. పేజ్ ఇలా ఓపెన్ అవ్వగానే కొత్తగా అప్లై చేసేవాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. అప్పుడు డిస్క్లైమర్ అనేటువంటి స్టెప్ అయితే వస్తుంది. అన్ని ఆప్షన్స్కి కూడా టిక్ చేయాలి. టిక్ చేసి కింద మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది, డాక్యుమెంట్ ఫాము. అలాగే వీడియో కూడా మనకు ఉంటుంది ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో కూడా. ఆ వీడియో కానీ లేకపోతే డాక్యుమెంట్ కానీ చూసి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రొసీడ్ అనేటువంటి బటన్ అయితే నొక్కండి. అలా నొక్కగానే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మనకి పర్సనల్ డీటెయిల్స్ అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే మన నేమ్ వచ్చేసి ఆధార్లో ఎలా ఉంది అదే రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మంత్, డేటు, ఇయర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఫస్ట్ వచ్చేసి మంత్ చూపిస్తుంది, తర్వాత డేటు, ఆ తర్వాత ఇయర్ చూపిస్తుంది. ఇక్కడైతే కంగారు పడొద్దు. అప్లికేషన్ ప్రింట్ చేసేటప్పుడు మాత్రం డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్లోనే వస్తుంది. నెక్స్ట్ జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేము, మదర్ నేము ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్, సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్లో కూడా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీలో కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఎలా అంటే కమ్మ అని, అలాగే చౌదరీస్ అని, అలాగే కాపులో కూడా చాలా రకాలైతే ఇవ్వడం జరిగింది. సిమిలర్గా అనిపించినా కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉందో అది మాత్రమే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్ అని అలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఏదైతే అది ఎస్ అయితే ఎస్ అని, నో అని మనం అయితే దాన్ని చూస్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఐ హ్యాడ్ డిక్లేర్డ్ దట్ ఆల్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అనేసి మనం అయితే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇమీడియట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్గా 3 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడితో బేసిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ మన మొబైల్కి అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది. కింద క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లికేషన్ అన్నది ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. లేకపోతే రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్కి వెళ్ళి మనకి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మనం లాగిన్ అయ్యి మరి రిమైనింగ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ని వన్స్ లాగిన్ అయిన తర్వాత చేంజ్ చేసుకుని న్యూ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సెలెక్ట్ చేసుకునే పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్తో పాటు స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. వన్స్ లాగిన్ అవ్వగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన ఫోటో విత్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తోనే ఉండాలి. మనం టెట్కి అప్లై చేసినప్పుడు ఫోటో విత్ సిగ్నేచర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సరిపోతుంది. స్కాన్ చేసిన డాక్యుమెంట్ని జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు రెగ్యులర్గా చదువుకున్నారా లేదంటే ప్రైవేట్లో చదువుకున్నారా అనేటి ఆప్షన్ అయితే ఉంటుంది. రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ క్లాసు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ యూ బిలాంగ్ అని ఉంది. అక్కడ మీరు లోకల్గా ఏ డిస్ట్రిక్ట్ రిలేటెడో అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అని కింద అయితే అడగడం జరుగుతుంది. మోస్ట్లీ అందరూ 10th చదివే ఉంటాం కాబట్టి హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సీ అనే చోట ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ అనే చోట స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే సిబిఎస్ఈ కానీ ఇంకా వేరే బోర్డ్ అయితే అదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మీడియంలో చదివామన్నది కూడా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయన్నది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిది, అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ కిందకు వస్తే ఇంటర్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. 10th డీటెయిల్స్ ఎలా ఇచ్చామో అలాగే ఇంటర్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్, అలాగే టెట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 by 1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే హ్యావ్ యూ స్టడీ ఇంటర్ అన్న చోట ఎస్ క్లిక్ చేయగానే రిలేటెడ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ చూస్ చేసుకోమని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైపీసీ అన్నట్లయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బోర్డు రిమైనింగ్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీకి కూడా డిగ్రీ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ కింద ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే కొంతమంది చూస్ చేసుకోవడం జరుగుతుంది. అది ఉన్నట్లయితే అది కూడా అంటే 4 ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ అనుకోండి, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే 4 ఆప్షన్స్ కూడా ఇచ్చి 4 సబ్జెక్ట్ కింద ఇచ్చి మనం చూస్ చేసుకోవచ్చు. మీ డిగ్రీ సర్టిఫికేట్స్లో ఉన్న దాన్ని బట్టి 3 లేకపోతే 4 సబ్జెక్ట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు మీరు. ఇన్కేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అది కూడా సెలెక్ట్ చేసుకుని దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి క్వాలిఫికేషన్కి హాల్ టికెట్ నెంబర్తో పాటు మార్క్స్ పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు టెట్ మార్క్స్ ఎగ్జాక్ట్గా తీసుకోలేదు సిస్టము, డెసిమల్ పాయింట్స్ అన్నవి యాక్సెప్ట్ చేయలేదు. సో మార్క్స్ అనేవి రౌండ్ ఫిగర్ చేసి ఎంటర్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అన్న చోట బీఎడ్ అయితే బీఎడ్ లేకపోతే డిఎడ్ మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మెథడాలజీ 1 కింద అలాగే మెథడాలజీ 2 కింద ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ చేసుకుని ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మార్క్స్ పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కింద ప్రిన్సిపల్ పోస్ట్కి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని టిక్ చేయండి, లేకపోతే సేవ్ అని క్లిక్ చేయండి. అప్పుడు సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద మీరైతే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఒకసారి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపించడం జరుగుతుంది. ప్రతి దాని కింద కూడా ఇలా వెరిఫై కన్ఫర్మ్ అని రైట్ సైడ్లో ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. వెరిఫై కన్ఫర్మ్ అన్న చోట మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనం ఏ పోస్టులకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతామో ఆ పోస్టులు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ కూడా మనం వెరిఫై కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, ఓకే చేయాలి. నెక్స్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ వస్తుంది. పోస్ట్కి ఎదురుగా వ్యూ మోర్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి చూపించడం జరుగుతుంది. 1 కన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న పోస్టులు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దాని మీద క్లిక్ చేసుకుంటూ వస్తే అదేమవుతుందంటే రైట్ సైడ్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఏది ఫస్ట్ అయితే అది యాడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి రైట్ సైడ్ యాడ్ అయిన పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలంటే ఇక్కడ అప్ యారో డౌన్ యారో మార్క్స్ కూడా ఉంటుంది సింబల్స్, వాటి మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యు ష్యూర్ అని అడుగుతుంది, సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకువెళ్తుంది. ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఇలా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడితో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. కానీ ఇంకో ఫైనల్ స్టెప్ కూడా ఉంది. మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అనేటువంటి ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ డీటెయిల్స్లో వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేషన్ నెంబర్ అని అడుగుతుంది, అది ఎంటర్ చేసి డీటెయిల్స్ అని బ్లూ కలర్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ సబ్ క్యాస్ట్ ఏముంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ పేరు, దాంతోపాటు లొకాలిటీ ఏంటి, అడ్రస్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది అన్నీ కూడా జనరేట్ అవుతాయి. అలాగే దాని కింద చూసినట్లయితే 10th క్లాస్ నుంచి డిగ్రీ లేదా పీజీ వరకు ప్రొవిజనల్స్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పైన క్యాస్ట్ నెంబర్ అనేది ఓసీ కేటగిరీకి కూడా చాలా ఇంపార్టెంటేనండి. అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా కూడా క్యాస్ట్ నెంబర్ ఇవ్వకపోతే సబ్మిట్ అవ్వట్లేదు. ఫైనల్గా స్కూల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. నాకు 4th నుంచి 7th వరకు అయితే స్టడీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి
టు క్లాస్ అన్న కాడ 7th క్లాస్ అని చూస్ చేసుకుని అక్కడైతే 7th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నేను 7th క్లాస్ చూస్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ అయితే 8th క్లాస్ నుంచి కంటిన్యూ కింద ఆప్షన్ అయితే వచ్చింది. నెక్స్ట్ నేను 2 క్లాస్ కింద 10th క్లాస్ సెలెక్ట్ చేసుకుని 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఐ డిక్లేర్ అన్న దాని మీద టిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. దీని మీద ఓకే చేయండి. అంతే అండి, దీంతో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మీ అప్లికేషన్ ఫామ్ కానీ లేదా పేమెంట్ డీటెయిల్స్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే క్యాండిడేట్ ఐడితో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్లో ఇచ్చిన సర్వీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.